ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అని మాజీ ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డిలు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మండల బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపాల్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో మండల నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు గారు జన్మదిన శుభాకాంక్షలు, 53వ జన్మదిన శుభాకాంక్షలు. మా కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆరోగ్యం 100 ఏళ్ళు పూర్తిగా ఆరోగ్యం సహకరించాలి. మా భగవంతుడు ఆయనకు 100 సంవత్సరాలు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, మా మంత్రివర్యులు మరీ మా కేసీఆర్ గారు కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి చిన్నగుండే దాన్ని పెద్దగా చేసి ఆయన పట్టుబట్టి బ్రహ్మాండంగా టెంపుల్ను పునరుద్ధరణ చేసినాడు. అదేవిధంగా ఆయనకు మరోసారి ముఖ్యమంత్రి కావాలని మా స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. మా కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. ఆయన కూడా 100 ఏళ్ళు కేసీఆర్ బతకాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ అడుగు జాడల్లో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించి అందరి వాడిగా పేరు ఉంది గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి 53వ జన్మదిన సందర్భంగా ఇవాళ కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రత్యేక పూజలు ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ నంగునూరు మండల పక్షాన పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఆ నాయకుడు అలుపెరగని పోరాటం తెలంగాణ ప్రజల కోసం చేసిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే కాకుండా వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక 10 సంవత్సరాల్లో ఇవాళ సాగునీరు తీసుకురావడానికి ఎంతో కృషి చేసిండు మన హరీష్ అన్న గారు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన యొక్క కార్యక్రమాన్ని కర్తవ్యాన్ని నిర్వహించి మళ్ళీ ఇప్పుడు మరొకసారి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేయాలని మా భగవంతుని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రజల సేవ కోసం ఇంకా రాబోయే రోజుల్లో అత్యున్నత పదవులు సాధించాలని, నిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రత్యేకంగా ఇలా ప్రార్థించడం జరిగింది. లాంగ్ లివ్ హరీష్ అన్న, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. మన అభిమాన నాయకుడు సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అలుపెరగని శ్రామికుడు, పేద ప్రజల అన్ని వర్గాల ప్రజల ఆశాశ్వాస అయిన మా నాయకుడు హరీష్ అన్న గారి 53వ జన్మదినం ఈరోజు శ్రీ కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకొని నిజంగా కూడా తనకు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ ప్రాంతానికి కానీ ఎన్నో సేవలు చేయడానికి మా భగవంతుని ఇంకా శక్తియుక్తులు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు ఇన్ని తెలంగాణ సుదీర్ఘమైన 14 ఏళ్ల ప్రస్థానంలో తన చురుకైన పాత్ర వహించి రాష్ట్ర సాధనలో కూడా భాగస్వామ్యమైనాడు. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ల ప్రభుత్వంలో నిజంగా కూడా ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా పచ్చబడడానికి ముఖ్య భూమిక పోషించిన హరీష్ అన్న గారికి మరొక్కసారి ప్రత్యేకంగా మా నంగునూరు మండల పక్షాన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న, లాంగ్ లివ్ హరీష్ అన్న.